ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అనంగా కంటికి కనిపించే నేల, వస్తువులు, స్థలాలు, పొలాలు కాదు గాని దేవుడు మనుష్యులను ప్రేమించెను. అందుకని దేవుడు మన కొరకు పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఇది చిన్న విషయము కాదు, ఇది ఎంతో గొప్ప విషయం. అక్కడ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే చుట్టుపక్కల వేవేల దూత గళములు ఎత్తి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రభువుని పొగుడుతూ ఉంటే, స్తుతిగానముల మధ్య, స్తోత్రముల మధ్య ప్రభువు పరిశుద్ధుడై మహోన్నతుడై పరలోక రాజ్యములో ఉండంగా మన గురించి, మన రక్షణ గురించి ఆయన ఆలోచించినప్పుడు అక్కడున్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని, అక్కడున్నటువంటి ఆ యొక్క ఘనతను మన కొరకు వదులుకొని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి, నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి మనల్ని విడిపించడానికి, క్రయధనము చెల్లించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడుంది. చూశారు, మహా మహా అద్భుతం. ఈ రోజుల్లో స్నేహితుడు ప్రేమిస్తున్నాడో లేదో తెలీదు. బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారో లేదో తెలీదు. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారో లేదో తెలీదు. భర్త భార్యల మధ్య ప్రేమలు ఉన్నాయో లేదో తెలీదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు ఉన్నాయో లేదో తెలీదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఇప్పుడున్న స్థితి నుండి మరొక స్థితికి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడున్న చిన్న ఇంట్లో నుండి పెద్ద ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు కొన్న చిన్న కారు నుండి పెద్ద కారుకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడున్న చిన్న బైక్ నుండి మరొక పెద్ద బైకుకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడున్న చిన్న జాబ్ నుండి, చిన్న శాలరీ నుండి ఇంకాస్త మెరుగైన జాబు, ఇంకాస్త మెరుగైన శాలరీ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభువు అయిన దేవుడు టాప్ మోస్ట్ హయ్యర్ స్థితిలో ఉండి, యువరాజుగా పరలోక రాజ్యంలో ఉండి ఈ లోకానికి వచ్చి ఒక దోషిగా, ఒక పాపిగా కల్వరి శిలువలో ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరత ప్రభువుకి ఏముంది? ఏ తప్పు చేశాడని ప్రభు సిలువెక్కాడు? ఏ పాపము చేశాడని ప్రభు సిలువెక్కాడు? ఏ దోషభరితమైనటువంటి కార్యం చేశాడని ప్రభువు ప్రాణమిచ్చాడు? కేవలం మన కొరకు ప్రభువు కల్వరి శిలువలో ప్రాణమిచ్చాడు. మన కొరకు ప్రభువు రక్తం చిందించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. ఈరోజు మన స్థితి ఏదైనా, రానున్న రోజుల్లో ఏదైనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే సత్యాన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన ప్రేమించినంతగా నిన్ను నన్ను ఈ భూమి మీద ఎవరూ ప్రేమించలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభువా, తండ్రి మరి మీరు మమ్మల్ని ప్రేమించినంత రీతిగా ఈ భూమి మీద, ఈ లోకం మీద ఏ ఒక్కరు కూడా ప్రేమించలేదు ప్రభువా. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ కరుణా కటాక్షములను బట్టి నీకే వేలాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు, ఎంతో ప్రేమించావు ప్రభువా. నీ ప్రేమను మించిన ప్రేమ లేదు నాయనా. నీ కృపను మించిన కృప లేదు తండ్రి. తండ్రి, నీ కృపగల హస్తాలకు, దయగల హస్తాలకు దేవా, మరి మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం. ఈ నెలంతా మీ కృప, మీ సన్నిధి మాకును, ఈ వాక్యం విన్న సకల బిడ్డలకును తోడుగా ఉంచి ఆశీర్వదించి దీవించి బలపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.